నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, ఆడబిడ్డ అడిగితే కాదనొద్దు అంటున్నారు ఎంపీ రేణుకా చౌదరి. అప్పుడు విభజన కోసం కొట్లాడితే ఇప్పుడు విలీనం కోసం పోరాటం చేస్తున్నారు భద్రాచలం ప్రజలు. అప్పుడు 7 మండలాలను తీసుకున్నారు, ఇప్పుడు 5 గ్రామాలైనా తిరిగి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామాలను ఏపీలో ఎందుకు కలిపినట్టు, ఇప్పుడు తెలంగాణలో కలపాలనే డిమాండ్కి కారణమేమిటి? ఉమ్మడి ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు 7 మండలాలని ఏపీలో విలీనం చేసింది కేంద్రం. దీనికి కారణం ఆ 7 మండలాలు పోలవరం ముంపు ప్రాంతంలో ఉండటమే. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా చుట్టూ ఉన్న మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. భద్రాచలం నియోజకవర్గంలోని చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, పినపాక నియోజకవర్గాల్లోని బూర్గంపాడు, అశూరపేట నియోజకవర్గంలోని కొక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఏపీలోకి వెళ్లిపోయాయి. పోలవరం ముంపు ప్రాంతాలు కాబట్టి ఎలాంటి సమస్య రాకూడదనే ఆలోచనతో అప్పటి ఏపీ సర్కార్ వినతి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక వివాదం పరిష్కారం అయ్యింది అనుకుంటే మరో వివాదం తెరపైకొచ్చింది. అదే భద్రాచలం దేవాలయ భూముల వివాదం. భద్రాద్రి రాముడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 1300 ఎకరాల భూముంది. అందులో ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని 889.5 ఎకరాలున్నాయి. ఈ గ్రామాలు ఇప్పుడు ఏపీ ప్రాంతంలో ఉన్నాయి. పురుషోత్తపట్నంలోని శ్రీరాముని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకి గురవుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు అనేకసార్లు ఆక్రమణలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు ఎదురు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. కానీ వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణలోకి తీసుకోవడం లేదు. అధికారికంగా ఆ భూమి ఏపీలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో 7 మండలాలు కాకపోయినా 5 గ్రామాలైనా తెలంగాణలో కలపాలంటూ పోరాటం చేపట్టారు భద్రాచలం వాసులు. పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, గుండాల గ్రామాల్ని తెలంగాణలో కలపాలంటూ రాజకీయాలు, సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం ఆలయ భూములు ఆ ఊళ్లలోనే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పథకాల విషయంలో న్యాయం జరగాలన్నా వీళ్ళని తెలంగాణలోనే ఉంచాలన్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ రోజు విభజన అందరికి సంతోషంగా ఉండొచ్చేమో కానీ భద్రాచలం నియోజకవర్గానికి మాత్రం ఒక పీటకలగా మిగిలిపోయింది. ఖచ్చితంగా 5 పంచాయతీలు, అటుపక్క ఆంధ్రాలో కలిపిన 5 పంచాయతీలు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే నేను కల్లారా చూశాను. పెద్ద గోదావరి 2021లో వస్తే కేకలేస్తే కూడా అటు నుంచి రాలేని పరిస్థితి ఉన్నారు. అంటే వాళ్ళు కూడా రాలేని పరిస్థితిలో, వాళ్ళు కూడా హెలికాప్టర్లో దిగలేని పరిస్థితిలో ఉన్నారు. ఏపీలో విలీనం చేసినప్పటి నుంచి తాను పోరాటం చేస్తున్నట్లుగా చెప్పారు ఎంపీ రేణుకా చౌదరి. 5 గ్రామాలని సాధిస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించేందుకు బీజేపీ చొరవ చూపాలని రేణుకా చౌదరి అంటున్నారు. ఏపీ సర్కార్ కూడా సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడేమో రాముల వారు కనిపిస్తారు, మిగతా టైంలో శ్రీరాముల వారు కనిపించరా? నిజమైన భక్తులు అయితే రాముల వారికి అయితే ఈ సమస్య లేకపోతే ఈ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది. కంపల్సరీగా ఈ సమస్య పరిష్కరణం వాళ్ళు పూనుకోవాలి, చేయాల్సిందే. అయ్యే వరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఐ డోంట్ కేర్, నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు ఐ విల్ ఫైట్ ఫర్ దోస్ పీపుల్. అసలు 2 ప్రభుత్వాలు పూనుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు బీజేపీ ఒళ్ళోనే కూర్చొని ఉన్నారు కాబట్టి ఏంటి ఆయనకు అంత కష్టం? ఆయన మాట్లాడొచ్చు కదా. నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అన్ని వర్గాలు కేంద్రం ముందు ఇదే డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇదే అంశమై ఇటీవల మంత్రి తుమ్మల కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లెటర్ రాశారు. 5 గ్రామాలని తెలంగాణలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.